తిరుమల శ్రీవారి పాదాల చెంత జరిగినటువంటి దారుణ దుర్ఘటన ఒక ఎత్తు అయితే, దాని మీద బాధ్యత వహించాల్సిన వాళ్ళు, దాని మీద తీవ్రంగా ఆవేదన చెందాల్సిన వాళ్ళు, దాన్ని పూర్తి వాళ్ళ బాధ్యతగా తీసుకోవాల్సిన వాళ్ళు, అవసరమైతే రాజీనామా చేయాల్సిన వాళ్ళు, ఇటువంటివి ఏవి కూడా పాటించకుండా పైపెచ్చు వాళ్ళు స్పందించిన విధానం ఏదైతే ఉందో, సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి స్పందించిన విధానం మీద రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలోనూ కాదు, జాతీయ మీడియాలోనూ నేషనల్ వైడ్ పర్సనాలిటీస్ కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తికి చైర్మన్గా బాధ్యతలు ఎలా ఇచ్చారు అని చెప్పి జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అంత దారుణమైన దుర్ఘటన జరిగితే అంత గుండెలు చలించిపోతూ ఉన్నాయి. విజువల్స్ చూస్తూ ఉంటే అంతమంది చనిపోయి అంతమంది ఆసుపత్రి పాలవుతూ ఉంటే, టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఏం చేసేది? ఏం చేయలేం. మనం ఎవరిని చింతించడం తప్ప ఏం చేస్తాము? ఎవరిని బాధ్యుని చేయలేం. మాకు సమాచారం ఉంది ఇట్లాంటి జరుగుతుందని, అన్నీ మేము చూసుకుంటాంలే అన్నాం అని అన్నారు పోలీసులు. ఇప్పుడు ఎవరిని బాధ్యులను చేయలేం, ఇప్పుడు ఏం అనలేం, చింతించడం తప్ప మనం ఏం చేయలేం. అంతా ఏదో దేవుడి సన్నిధిలో ఏదో జరిగింది. ఇదా టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి స్పందించాల్సిందే. ఎట్లా పోలీసులు చూసుకుంటామంటే మీరు ఇళ్లలో పడుకుంటారా? మీకెందుకు పదవులు? మరి మీకెందుకు బాధ్యతలు? ఆయన 5 సంవత్సరాలు తిరుమల దగ్గరికి రాలేదు అన్న వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం ఏంటో చంద్రబాబు గారికే తెలియాలి, ఆయనకే తెలియాలి. అండ్ ఇంత బాధ్యతారహితంగా స్పందించడం ఏంటో ఈ టీటీడీ చైర్మన్కే తెలియాలి. అంతమంది భక్తులు వస్తారు అనుకున్నప్పుడు చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో క్షేత్రస్థాయికి రావాలి, ఏర్పాట్లు పరిశీలించాలి, అవసరం అనుకుంటే అప్పటికప్పుడు ఏమైనా కనుక వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి, అప్పటికప్పుడు భక్తులను కంట్రోల్ చేయగలగాలి. లేకుంటే ఎక్కడో దగ్గర వాళ్ళని భక్తులను దగ్గరికి మళ్ళించు దగ్గర కూర్చోబెట్టి నీళ్లు అన్నం పెట్టి ఏదో విధంగా చేయాలి. మరి అంతమంది భక్తులు వస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా, మానిటరింగ్ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తాము, చింతించి ఏం చేస్తాం, ఎవరిని బాధ్యులను చేస్తాము? మీ టీవీ ఛానల్లో ఉన్నటువంటి ఆ స్క్రిప్ట్ రైటర్, యాంకర్ లెటర్ కమెడియన్స్ వాళ్ళని అడగండి. అనవసరమైన విషయాల్లో ఎంత రుచి చేస్తారో వాళ్ళని అడగండి. స్క్రిప్ట్ రైటర్లు చెప్తారు. పనికి వాళ్ళందరూ కూర్చొని డిబేట్లో పెడుతూ ఉంటారు. వాళ్ళని అడగండి సార్. బాధ్యత వహించాల్సిన చోట ఇటువంటి వ్యాఖ్యలేంటి? దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఈయన మీద. ఇంత బాధ్యతారహితంగా ఒక పాలక మండలి చైర్మన్ ఆయన, టీటీడీ చైర్మన్ ఎట్లా స్పందిస్తాడు? ఇదేం స్పందన, ఇదేం కథ? మనుషుల ప్రాణాలు పోతూ ఉంటే ఎవరిది బాధ్యత లేకుండా ఉంటుందా? ఇంత బాధ్యతారహితమైన వ్యక్తికి చైర్మన్ సీట్ ఏంది అని చెప్పి మరి చూడాలి. ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత మరి ఎవరి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేకపోతే ఏముంది లేదు, జనాలు మర్చిపోతారు, మళ్ళీ జనాలకు ఏదో కాకమ్మ కబుర్లు చెబితే జనాలు పిచ్చోళ్ళు ఏది చెబితే నమ్ముతూ పోతుంటారని చెప్పి సైలెంట్ అయిపోతారో తెలియదు.